హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్. ఇప్పుడు ఒక అమ్మాయి గురించి చెప్పండి. కొండాపూర్ బ్రాంచ్ అండి. ఒక అమ్మాయి గురించి చెప్పండి. ఆమె యాక్చువల్లీ జాయిన్ అయ్యి 6 మంత్స్ అవుతుంది. ఒక 3 మంత్స్ బ్యాక్ డ్రెసెస్ జాయిన్ అయింది. జాయిన్ అయ్యి ఒక 10-15 డేస్ తర్వాత కాల్ చేసి నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది మేడం. ఒక 3 మంత్స్ నేను రాలేకపోతున్నా. నాకు కొంచెం ప్రాబ్లమ్ ఉంది హెల్త్ అంటే, ఓకేనా అని చెప్పాను. ఎందుకు పాసిబుల్ అయింది అంటే అది తనకు వేరే గ్రూప్ క్లాసెస్ కాదు కాబట్టిగా ఏ క్లాసెస్ అదే క్లాస్ కాబట్టి వాళ్ళకి చెప్పగలను. మళ్ళీ భయపడేది అమ్మ ఏంది మేడం మరి 3 మంత్స్ అవుతుంది నాకు ఏమైనా పాసిబుల్ అవుతుందంటే, నువ్వేం టెన్షన్ పడకరా, నువ్వు వచ్చినాక మళ్ళీ పాత కూడా బుక్ ఓపెన్ చేయి, ఏ రిపీట్ ఉన్నా నువ్వు చేయగలుగుతావు. వాళ్ళ మార్నింగ్ వచ్చిందండి వాళ్ళ మార్నింగ్. ఇప్పుడు కింద తన క్లాస్ ఇచ్చే మళ్ళీ ఫస్ట్ బ్లౌజ్ ఒకటి కట్ చేసుకుని డౌట్ వచ్చింది. అసలు నాకు వస్తుందా రాదని ఒక భయం ఉండే ఆమెకు. నేను బుక్ ఓపెన్ చేయి, నువ్వు ఎంతవరకు ట్రై చేస్తే అంతవరకు ట్రై చేయి నువ్వు. అది కాదు అంటే చెప్తా. ఆమె ట్రై చేసింది, కట్ చేసింది. నేను మళ్ళీ పోయినాక మొత్తం చెక్ చేసి నేను ఇంతకుముందు పైకి వచ్చానండి. అది మాత్రం కరెక్ట్ చేసింది. ఎందుకు సాధ్యమైంది తను బుక్ మళ్ళీ గ్రూప్ క్లాస్ కాదు ఈజీగా అర్థమైపోయింది తనకి. ఇప్పుడు కూడా మళ్ళీ డ్రెసెస్ ఒక 25% అయినా ఇంకా 75 డ్రెసెస్ కావాలి. ఇప్పుడు కంటిన్యూ చేసేస్తుంది. కానీ కంటిన్యూ చేసే ముందు ఏం చెప్తున్నా అంటే ఒక 2-3 డేస్ నువ్వు పాత రివీల్ చేయి. ఎందుకంటే 3 మంత్స్ గ్యాప్ వచ్చింది. 3 మంత్స్ నువ్వు బుక్ ఓపెన్ చేయలేదు, ప్లస్ స్టిచ్చింగ్ చేయలేదు. ఎందుకంటే హెల్త్ ఇష్యూ వల్ల. ఆ 3 మంత్స్‌ని గ్యాప్ వచ్చింది కాబట్టి నువ్వేంటే ఫస్ట్ బుక్ 2 డేస్, 3 డేస్ ఫస్ట్ బుక్ రివీల్ చేసుకో నువ్వు. చేసి ఫస్ట్ బ్లౌజ్ కట్ చేయి ఒకసారి. నీకు ఇంకో టఫ్ ఇంకేమైనా బ్లౌజ్ కట్ చేసి ఒక డ్రెస్ కట్ చేయంటే, సరే మేడం మీరు చెప్పినట్టే వింటా అని చెప్పి అది చెప్పి తను ఫస్ట్ బ్లౌజే కట్ చేసిందంటే, కానీ చాలా చాలా బాగా కట్ చేసింది. ఎందుకంటే తనకు అనుభవం ఉందని నేను తను టెస్ట్ చేసిన. ఇంకా 3 మంత్స్‌లో మర్చిపోయిందా లేదా అన్న విషయం నేను టెస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగా చేసింది. ఇప్పుడు నేనే మాట్లాడగా తన మాటలు మనం తెలుసుకుందాం. శివలక్ష్మి రారా, చెప్పు నీకు ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చినావు? నేను 3 మంత్స్ గ్యాప్ ఇచ్చిన. 3 మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈరోజే స్టార్టింగ్. అయితే కొంచెం డౌట్ ఉండే ఈరోజు. మళ్ళీ వచ్చి పొద్దుగాల ఫస్ట్ బ్లౌజే కట్ చేద్దాము, చూద్దాం అది ఎంతవరకు వస్తుంది. 3 మంత్స్ అయిపోయింది కదా, మర్చిపోయినట్లు అనిపించింది. మళ్ళీ ఒకసారి కట్ చేసినాను. కట్ చేస్తే కొంచెం డౌట్ వచ్చింది. మళ్ళీ మేడంని వెంటనే పిలిస్తే వచ్చి మేడం డౌట్ క్లారిఫై చేసిరు. ఓకే. ఇప్పుడు నీకు 3 నెలలు గ్యాప్ వచ్చింది. 3 నెలలు అసలు బుక్ ఓపెన్ చేయలే. లేదు అస్సలు. మర్చిపోయినావా? కొంచెం ఏమన్నా గుర్తుందా? అంటే గుర్తుంది, కాకపోతే 3 మంత్స్ అయింది కదా, కొంచెం మర్చిపోయినట్లు అనిపించింది. కొంచెం భయం అంతే. కొంచెం భయము, ఇక మర్చిపోయినట్లు అనిపించి స్టార్ట్ చేసిన. మళ్ళీ స్టార్ట్ చేసి చూస్తే బాగానే ఉంది, పర్లేదు. కొంచెం ఆడాడ డౌట్స్ వస్తే అక్క వాళ్ళు కానీ ఇక్కడ మేడం కానీ ఎంత ఎంత హెల్ప్ అంటే అంత హెల్ప్ చేస్తారు. నాకు యాక్చువల్గా పీరియడ్ 6 మంత్సే, కాకపోతే వీటికి నాకు 6 మంత్స్ అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ నేను పర్సనల్గా మేడంకి ఫోన్ చేసి, మేడం ఇట్లా నా పరిస్థితి బాగలేదు, నేను ఒక 3 మంత్స్ తర్వాత వస్తాను అని అంటే, మేడం అన్నారు సరే అమ్మా ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు, హెల్త్ ఫస్ట్ చూసుకో, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సపోర్ట్ చేస్తా, ఏం కాదు అన్నారు. వచ్చి మళ్ళీ బుక్ ఓపెన్ చేసుకొని చూస్తా. ఎందుకంటే ఆ బుక్ ఏంటంటే నా ఎవరి ఇండివిజువల్ క్లాసెస్ వాళ్ళే కాబట్టి 2 బ్రాంచెస్ ఓపెన్ అయినాయి. ఇక్కడ మేడం ఎందుకు మీకు మేడం ఎందుకు లోటు అనిపిస్తుందా? ఏం లోటేం లేదు. ఇక్కడ అక్క వాళ్ళు ఉన్నారు, ఒక 4 ఉన్నారు. వాళ్ళు బాగానే చెప్తారు. మేడంతో పాటు అక్క వాళ్ళు కూడా చాలా బాగా చెప్తారు. మీకు చిన్న డౌట్ వచ్చినా సరే, హుక్ ఎట్లా వేయాలి, కాజా ఎట్లా వేయాలి అని ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా సరే అక్క వాళ్ళు చాలా ఓపికతోనే క్లారిఫై చేస్తారు. అట్లేం లేదు. విన్నారు కదండి శివలక్ష్మి గురించి. తనకు 3 మంత్స్ బ్యాక్ ఫోన్ చేసి ఓకే హెల్త్ ఇంపార్టెంట్ చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్. ఒక 1 మంత్ స్లోగా కుట్టేసి నువ్వు కొంచెం హెల్త్ ఇష్యూ ఉందంటే ఫస్ట్ 3 డేస్ అని చెప్పాను కదా, తను అదే విధంగా కట్ చేసిందండి. చాలా బాగుంది. నేను ఉన్నా లేకున్నా మా స్టాఫ్కు నేను వాళ్ళకి ట్రైన్ చేసి మరి వాళ్ళకి చూస్తున్నాండి. అది కాకుండా మళ్ళీ పోయేటప్పుడు చెప్తాను, నేను ఉండట్లేదండి, మీకు ఏ డౌట్ మళ్ళీ వచ్చినా క్లారిఫై చేస్తాను, ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు సాధ్యమవుతుందంటే ఇది ఎవరి క్లాసులు వాళ్ళకే, అదొకటి. మళ్ళీ టైమింగ్ కూడా వాళ్ళ ఇష్టమే. ఇప్పుడు 10Kరా, 11Kరా, 12Kరా అని అసలు మెన్షన్ లేదు, అంతేనా? ఇప్పుడు తను 9:30కే వచ్చిందండి. వస్తే లాక్ ఇచ్చేస్తాం కింద ఓన్ హౌస్ వాటిగా. లాక్ ఇచ్చేస్తే పైకి వచ్చి లాక్ తీసుకొని కూర్చుంటారు. 9K రావాలి, 10K రావాలని మెన్షన్ లేదండి. మళ్ళీ పోవడం కూడా మీ ఇష్టమండి. అంత మీ భరోసా మీద వదిలిస్తున్నా కాబట్టి చాలామంది వస్తున్నారు. నా దగ్గర జాబ్ వాళ్ళు శనివారం వచ్చే వాళ్ళు ఒక 4 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ శనివారం వస్తారండి వాళ్ళు. మధ్యలో ఎప్పుడన్నా హాలిడే తీసుకొని రమ్మంటే ఎప్పుడన్నా నేను రిక్వెస్ట్ రారా మరి 1 వీక్ స్టార్టింగ్లో కొంచెం ఒకరోజు డుమ్మా కొట్టుకొని రారంటే ఆ ఒక్కరోజు ఫుల్ డే ఉంటే అప్పుడు ఫుల్ క్లారిఫై ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఫుల్ సక్సెస్ అయింది. వాళ్ళతో ఒక వీడియో వాళ్ళతో వాళ్ళ మాట కూడా చెప్పిస్తాను మీకు. ఎందుకంటే మనీ శనివారం ఓన్లీ 4 మెంబర్స్ అంటే రెగ్యులర్ వచ్చారు. ఓన్లీ 4 వాళ్ళు సూపర్ గుర్తుండండి. వాళ్ళు ఆ 1 వీక్ గ్యాప్ వచ్చినా కూడా ఆ 1 వీక్లో వాళ్ళు రోజు నోట్స్ తీయడము, రాసుకొని చెప్తా, అరే 1 వీక్లో మళ్ళీ నన్ను మర్చిపోద్దురా అని చెప్పి ప్రతిరోజు మరి నోట్స్ ఓపెన్ చేసుకోరా, కటింగ్ చేసుకోరా, కుట్టుకుని అంటే ఆఫీస్ నుంచి వచ్చి రోజు నైట్ ఈవినింగ్ కుట్టుకుంటారండి వాళ్ళు. కుట్టుకున్నాక అది ఇది బాగా వచ్చింది, ఏ డౌట్ ఉన్నా ఆ శనివారం వచ్చి నన్ను అడుగుతారు. లేదంటే ఈవినింగ్ 5 తర్వాత ఎప్పుడు ఉంటే ఫోన్ చేస్తాను, మేడం మీరు ఉన్నారు మేడం 5 o'clock అంటే, నా ఇల్లు కిందనే కాబట్టి ఖచ్చితంగా ఉన్నారా అంటే నేను 7 వరకు ఉండి వాళ్ళు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఏది జాబ్ చేసే వాళ్ళే.
మాక్సిమం 6:30, 7కి వచ్చిన ఒక్కొక్కరికి 7:30 వరకు ఉండి జస్ట్ హాఫ్ అన్ అవర్ డౌట్ కదా, హాఫ్ అన్ అవర్ వచ్చి వెళ్ళిపోతారండి వాళ్ళు. వాళ్ళకి ఆ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. అందుకే అంటారు, మేడం మీరు మీకు జాబ్ ఉన్నా జాయిన్ అయిన ఎందుకంటే మీరు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు ఒకటి. మీరు మా క్లాస్ మాకు ఇస్తుండ్రు కాబట్టి టైమింగ్స్ మా ఇష్టమే కాబట్టి మీకు జాయిన్ లేకపోతే అసలు ఆప్షన్ కూడా లేదు. ఎక్కడ పోయినా కూడా టైమింగ్స్ కరెక్ట్ 10 to 11 అని చెప్తున్నారండి. మాకు అసలు టైం సరిపోవట్లేదు మాకు. మీరైతే కరెక్ట్‌గా మా టైమింగ్స్ కాబట్టి మాకు నచ్చినట్టు కాబట్టి మీరు ఇస్తున్నారు. స్టార్టింగ్‌లో మాత్రం కష్టం అనిపించింది. 1 వీక్ ఒకసారని. కానీ మధ్యలో మధ్యలో మీరు రమ్మని చెప్పారు కాబట్టి వచ్చినాము. మాకు ఫుల్ టైమ్ అనిపించింది. ఇప్పుడు ఫుల్ క్లారిటీ అర్థమైపోతుందండి. వీక్లీ వన్స్ వచ్చినా సరే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి కొంచెం ఒక 6 మంత్స్ కాడ 7 మంత్స్, 8 మంత్స్ టైం పడతది అంతే. ఎందుకంటే వీళ్ళు వీక్ 4 డేస్ రావట్లేదు. 4, 5 డేస్ రావట్లేదు కాబట్టి వీళ్ళకి అదొకటి. కానీ ప్రతి ఒక్కరు మీ దీని వల్ల మేము నేర్చుకుంటామండి. ఇంకొక అమ్మాయి సంగారెడ్డి నుంచి వస్తుంది తను. తను జాబ్ చేస్తది. ఓన్లీ వీక్లీ 3 డేసే జాబ్ ఆమెకు. 3 డేస్ వస్తుందండి. తనేమంటుంది, "నీ 3 డేస్ లేకున్నా మా క్లాస్ మాకుంది కాబట్టి నేను జాయిన్ అయ్యాను. లేకపోతే నేను జాయిన్ అయ్యే ఆప్షనే లేదు నాకు. అన్నీ కనుక్కొని వచ్చి, చూసి ఒక డెమో క్లాస్ విన్నాకనే జాయిన్ అయిందండి." ఇప్పుడు ఆ అమ్మాయి ఆల్మోస్ట్ 50% అయిపోయింది బ్లౌజెస్. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది. ఆమె కల అంట ఆమెది. జాబ్ సంగారెడ్డి నుంచి వస్తుంది డైలీ. 3 డేస్ వస్తే 3 డేస్ జాబ్ చేస్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కొత్తలతో మళ్ళీ కలుసుకుందాం. మిస్ లత.